దేవునికి మహిమ కలుగుగా. శుక్రవారం 14వ తారీఖు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తనల గ్రంథం 56వ కీర్తనలో 11వ వచనం అండి. ఈరోజు మన వాగ్దానం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అని కీర్తనాకారుడైన దావీదు రాసేటువంటి కీర్తన ఇది. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 56వ కీర్తనకి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులరా. 56వ కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే, దావీదు శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల యొద్దకు పారిపోయాడు. అప్పుడు గాతులో ఫిలిస్తీన్లు దావీదును పట్టుకున్నప్పుడు ఆ ప్రాంతానికి మరి దావీదు పారిపోయి కీషు దావీదు ఆ రాజు దగ్గర, ఫిలిస్తీన్ల రాజు దగ్గర కొంతకాలం తనతో ఉన్నటువంటి వారు అందరూ కూడా కలిసి మరి ఫిలిస్తీన్ల మధ్యలో నివసించినప్పుడు ఈ మాట రాస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమని రాస్తున్నాడు అంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడిని నరులు ఏమి మాత్రం కూడా చేయలేరు, ఏమీ చేయలేరు. నరులు ఏం చేయలేరు, మన తోటి మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఈ మాట ద్వారా అందులో ఉన్న సత్యాన్ని దేవుడు మనకి ఈరోజు తెలియజేయబోతున్నాడు. మనం కనుక దేవుని యందు నమ్మిక ఉంచుకుంటే మనం భయపడం, ఆ భయం కూడా మన దగ్గరికి రాదు. ఎప్పుడు మనం దేవుని నమ్మిక ఉంచినప్పుడు. ఒకవేళ దేవుడి నమ్మకం లేకపోతే మనం ఖచ్చితంగా ప్రతి క్షణం భయపడాల్సి వస్తుంది. అదే కీర్తనాకారుడు 27వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నాకు వెలుగు అంటే చీకట్లో ఉన్నాడు భయం కలుగుతుంది, వెలుగులో ఉన్నాడికి ఏం భయం ఉంటుందండి. అందుకే నాకు అంటాడు, ఇప్పుడు దేవుడే నాకు వెలుగు అంటాడు. అలాగే మరొక మాట ఏమంటారు, రక్షణ ఉన్నాడు. దీన్ని మరొక ఇంగ్లీష్లో ఒకసారి ట్రాన్స్లేషన్ చేసుకుంటే, ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ఆయనే నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు. చాలా సంతోషంగా చెప్తున్నాడు మాట అది. ఎందుకంటే దావీదు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎంత మరి బాధాకరమైన పరిస్థితి మధ్యలో ఉన్నా కూడా ఏ హాని చేయకుండా మనుషుల ద్వారా దేవుడు దావీదుని కాపాడాడు. అందుకే దావీదు అంటా ఉన్నాడు, మై లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్ అంటా ఉన్నాడు. అంటే నా దేవుడే నాకు రక్షణకర్త, నాకు వెలుగును అయి ఉన్నాడు అని చెప్పేసి అని వాక్యం రాస్తాను. అలా కాకుండా అదే కీర్తనలో 27వ అధ్యాయము 1వ వచనంలో మరొక మాట రాయబడుతుంది. ఏంటంటే, యెహోవా నా ప్రాణదుర్గం. యెహోవా నా ప్రాణదుర్గం అంటే దానికి అర్థం ఏంటంటే, స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ద లార్డ్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికే బలం, నా జీవితానికే శక్తి. ప్రాణదుర్గం అని అంటే నా జీవితానికే శక్తి అని చెప్పేసి అని దావీదు కీర్తనకారుడు ఏమన్నాడండి. దావీదు కీర్తనకారుడు, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయన నాకు ప్రాణదుర్గమై ఉన్నాడు, నేను ఇంకా ఎవరికి భయపడతాను, నరులు నన్నేమి చేయగలరు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కీర్తనలో 112వ కీర్తనలో 7, 8 వచ్చిన కనుక ఒకసారి మనం చూసినట్లయితే వాక్యం ఏం చెబుతుందంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును కనుక దుర్వార్తకు వాడు జడీడు అంటే భయపడడు అని చెప్పి రాయబడుతోంది. ఏంటండి, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడీడు అని చెప్పేసి రాయబడుతుంది. హిజ్ హార్ట్ ఈజ్ ఫిక్స్డ్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ అంట. ఫిక్స్డ్, స్థిరంగా దేవుని నమ్మకం ఉంచడం చేత వాడికి భయం కలగదంట. స్తోత్రం కలగదు. ఎవరైతే నిజంగా దేవునిలో స్థిరంగా ఉంటారో, ఎవరి హృదయం అయితే దేవుని విషయంలో నమ్మకంగా స్థిరంగా ఉంటారో వారు ఎవరికి భయపడరు, మనుషులకి అసలు ఏమాత్రం భయపడరు. దేవుని యొక్క వాక్యంలో ఉందండి, నీతిమంతులు గర్జించు సింహం వలె ఉంటారంట. సింహం ఎవరికి భయపడతాడు? సింహానికి అందరూ భయపడతారు. నిజంగా నువ్వు కనుక దేవుని నమ్మిక ఉంచి ఉంటే కనుక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలే, బయట వారే, అన్యులే, దేవుని ఎరగని వారి నీకు భయపడతారు, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పేసి అని వాక్యం చెప్తుంది. కీర్తనలో 56వ కీర్తన 9వ వచనం కూడా మరొక మాట రాయబడుతుంది. ఏంటంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. దావీదు అంటా ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియదు. ప్రతి మనిషి కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడనే విషయాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు నా వెనకాల, దేవుడు నాతో కూడా ఉన్నాడు, దేవుడు నాలో కూడా ఉన్నాడు అని గ్రహించినవాడు ధైర్యంగా ఉంటాడు. నిజంగా ఈరోజు నువ్వు అధైర్యపడుతున్నావు అని అంటే, మరి అసహనంగా ఉన్నావంటే నీలో ఒక ధైర్యం కోల్పోయావు, నీలో ఒక సహనాన్ని కోల్పోయావు. ఏంటి ఆ సహనం, ఆ ధైర్యం అంటే దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావు.
ఈరోజు కీర్తనకాడు చెప్తూ అన్నాడు ఈ వాగ్దానం ద్వారా, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నిజంగా మనం దేవుని యందు నమ్మిక ఉంచుంటే మనం భయపడం. ఒకవేళ ఏదైనా అపనమ్మకం వల్ల ఉంటే ఆ అపనమ్మకాలను ఈ రోజుతో పోయి ఈ రోజు నుంచి ఖచ్చితంగా మనందరం కూడా మరి ముఖ్యంగా వాక్యం ఉంటున్నటువంటి మీరు కూడా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే భయం మీ దరిదాపులో కూడా రాదు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి భయపడకుండా, పరిస్థితులకు భయపడకుండా, ప్రజలకు భయపడకుండా, తోటివారికి భయపడకుండా, ఎటువంటి కష్టమైన నష్టం దేనికి భయపడకుండా దేవుడు నీకు సహాయం చేయను గాక. దేవుడి యందు నీకు నమ్మిక కలిగినట్లుగా దేవుడు నీ హృదయాన్ని స్థిరపరచును గాక. ఆమేన్.